ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. Gracias.
ఈరోజు ఈ యొక్క నార్త్ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ పోలమాంబ అమ్మవారి కాంప్లెక్స్ లో బాబా గారు అన్నపూర్ణ అమ్మవారు శ్రీ పోలమాంబ అమ్మవారు ఆ అమ్మవారి ఆశీస్సులు బాబా కృపా కటాక్షాలు రెండు కలిసి ఈ రోజుకి నిత్య అన్నదానం ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంలో ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఇక మనకి అతిథులు గౌరవనీయులు పూజ్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ తిలక్ గారు అంటే విశాఖపట్నంలో తెలియని వారు ఎవరూ లేరు. వైద్యో బ్రహ్మ వైద్యో ఇప్పుడు డాక్టర్ తిలక్ గారు మన కార్పొరేటర్ గారు పక్క పక్కనే కూర్చున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు మన సాయి డివోటి గిరిజన కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసి ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి శ్రీ పి దమ్మారావు గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ గారు ధర్మపత్ని గారు శ్రీమతి మధురాణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక భక్తులు ఆ భార్య భర్తలు ఇక శ్రీమతి తమ్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉత్సవ 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా పెద్ద ప్రసంగాలు కానీ ఏమీ లేవు. ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ యొక్క పోలమాంబ అమ్మవారు ఇక్కడ 18వ శతాబ్దం నుండి ఇది పోలమ్మ గట్టుగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి అమ్మవారు ఎంతో మంది భక్తుల యొక్క మన్ననలు పొందుతూ అమ్మ ఆశీస్సులతో అందరూ
అనేక రకాలుగా అభివృద్ధిని సాధించారు. అయితే పూర్వీకులు చెప్పినట్టుగా పెదవాల్టేరు పోలమాంబ అమ్మవారికి ఇక్కడి నుండి పుట్ట బంగారం పట్టుకెళ్లేవారని మన పెద్దలు చెప్పేవారు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి పూర్వీకులందరికీ తెలుసు, ఇక్కడ అమ్మవారి తాలూకా గట్టు, అమ్మవారి తాలూకా క్షేత్రం అనే అన్నగారి ఆలయాన్ని అమ్మవారు, బాబా గారు అలాగే ఈ కాంప్లెక్స్ ని తయారు చేయించుకున్నారు. భక్తులందరూ కూడా ఈ యొక్క టెంపుల్ కి అన్ని ఘనత అమ్మవారికి ఉంటే, బాబా గారికి అసలు హిందూ సాంప్రదాయం కానీ భారతదేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెయ్యని విధంగా బాబా గారు ముందు విగ్రహ రూపంలో అక్కడికి వచ్చేసి కూర్చొని ప్రతిష్ఠించ చేసుకొని చిన్న కొబ్బరికమ్మల పందిరి నీడలో బాబా గారు ప్రతిష్ఠిత చేసుకొని ఆయన అక్కడ కూర్చొని తన భక్తుల్ని పిలిచి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ ఆలయాన్ని అందుకోసం బాబా నిర్మించుకున్న ఆలయం తప్ప ఇది మనం ఎవరో నిర్మించిన ఆలయం కాదు. అలాగే ఇక్కడ భక్తులు ఇంతమంది ఈ ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను జరిపించుకుంటూ భక్తులకి ఆయన చెంతకు చేర్చుకొని వారి కష్టాలను ఆలకించి వారి బాధలను వెదలను విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంవత్సరంలోనే మన మిసెస్ తమ్మారావు గారు ఏదైనా నా చెంతనే జరగాలని అన్ని పండుగలు తన దగ్గర చేయించుకున్నటువంటి బాబా గారు ఈ ఏడాది జనవరి 2008 డిసెంబర్ నిత్యం కూడా 50 మంది నుండి 100 ఆదేశంతో ఆ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ప్లాను లేకుండా భక్తులే దానికి సహాయం సహకారం అన్ని అందిస్తూ 2 ఏళ్ళు ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించిన ఈ నిత్య అన్నదాన పథకం తెలియపరుస్తూ ముఖ్యంగా ప్రతి విషయము వెళ్ళి తెలిసినటువంటి వ్యక్తి, మంచి సౌమ్యులు, ఎవరికి అపకారం చేయకూడదనే మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, సమస్యలని పరిపూర్ణంగా పరిజ్ఞానం తెలిసిన వ్యక్తిగా ఉండడం అది నిజంగా భక్తుల అదృష్టం. మరి ఆయన ఈ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అన్నది నిర్ధారించడం కోసం అన్ని కూడా ఆయనకి సాయిబాబా భక్తులైనటువంటి ఎస్ఆర్ గుప్తా గారు మొట్టమొదటిగా ఈ ఆలయంలో భజన. ఇక్కడ గుప్తా గారి గురించి కొద్దిగా ఎక్కువ చెప్తే బాగుంది అనుకున్నాను. నారాయణ సేవ అనేది ఎవరికి తెలియదు. తెల్లవారి భజన కార్యక్రమం చేస్తూ ఈ నారాయణ సేవ చేస్తే బాగుంటుందంటే అంటే మేమందరం అడిగాం నారాయణ సేవ అంటే ఏంటండి అంటే చెప్పారు. ప్రతి గృహిణి ఆవేళ అన్నం ఉండే ముందు కుక్కర్లో కానీ పెట్టంలో కానీ అన్నం పెట్టారు. పిడిపిడుగులు బియ్యం వేరేగా బాబాను కలుసుకొని నారాయణ సేవ పాత్రలో వేసి అది ప్రతి గురువారం నారాయణ సేవ ఉంటుంది. అందులో ప్రతి గురువారం వేసి ఆ యొక్క బియ్యాన్ని మళ్ళా భక్తులకి ప్రసాదం తీస్తే బాగుంటుందండి నారాయణ సేవ అదేనా. అయితే దానికి ఏం చేస్తే బాగుంటుందంటే నారాయణ సేవ పాత్రలు తయారు ചെയ്യുన్నారు. అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏమని చెప్పేసి నేను నారాయణ సేవ ఒక 100 పాత్రలే తయారు చేశాను. ఒకే గురువారం ఆ 100 పాత్రలు గురువులు పట్టుకెళ్ళారు. ఒక 5 కేజీలు 10 కేజీలు వస్తుంది అనుకున్నాం, కానీ 40 కేజీలు 30-40 కేజీలు బియ్యం ఈసారి వస్తుంది. సో ఇది 2 వారాలు, నెలలో 2 వారాలు నారాయణ సేవ కార్యక్రమం నెలకి ప్రపోజ్ చేశారు. దానికి ఏం చేసాము మరి నిత్యం అంటే బియ్యం ఎంతమంది భక్తులు పెట్టగలము అని మేము పేద సాదా అంటే ఆరోగ్యం బాగిలేని వాళ్ళు పిల్లల ద్వారా ఇప్పటికన్నా ఇప్పుడు నాకు బాగా కనిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పోషణ ఎలా ఉందో నాకు తెలియదు. బట్ ఆగలో చెప్పడం చాలా అలాగే చెప్పారు. కొత్త గారి పోషణ చాలా బాగాలేదండి, క్రిటికల్గా ఉంది. హైదరాబాద్లో 3 ఇళ్ళు ఉన్నారు ఇదే అని మామూలు చెప్పవచ్చు. కార్యక్రమంలో మన ఈరోజు కారణం ఇక్కడ నిర్మాణం చేయడానికి కూడా కారణం మరి ఈ స్థలాన్ని సేకరించి అలాగే మరి ఈ పోలంలో కట్టు అన్న దాని మీద మరి ఇప్పుడు మరి అప్పారావు గారు చెప్పినట్టు 18వ శతాబ్దం నుంచి మరి పూర్వీకులు ఇక్కడ ఈ పోలంలో కట్టుని
అని పిలిచేవారు. అంటే ఇక్కడ ఒక చెట్టు అక్కడ అమ్మవారు ఉండేది. దాన్ని సాధకం చేసి మరి ఈ ప్రాంత ప్రజలకి మరి పోలమ్మ అమ్మవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించేటట్టు మరి ఇక్కడ నెలకొల్పి, అలాగే దానికి అనుబంధంగా మరి ఈ షిరిడి సాయిబాబా ఆలయాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి మరి దీన్ని ఇంత అభివృద్ధిలో మరి పూర్తిగా ఆయన సొంత బాధ్యతగా